నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. హెడ్లైన్స్ చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనా జయిద్దాం. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. రేపు మహారాష్ట్ర, గోవాల్లో పర్యటించనున్న ప్రధాని. 75,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను జాతికి అంకితం చేయనున్న మోదీ. అల్పపీడనంగా బలహీనపడిన మాండూస్ తుఫాను. ప్రజలు అప్రమత్తంగానే ఉండాలన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ. తుఫాను అనంతర పరిస్థితులను సమీక్షించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. గుజరాత్ సీఎంగా మరోమారు భూపేంద్రభాయ్ పటేల్ ఎన్నిక. సోమవారం ప్రమాణ స్వీకారం. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. ఏపీ టూరిజం పాలసీ పర్యాటక రంగ అభివృద్ధికి దోహదం చేస్తుందని వెల్లడి. భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య 3వ వన్డే. డబుల్ సెంచరీతో రాణించిన ఇషాన్ కిషన్, సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ. 2-1 తేడాతో 3 వన్డేల సిరీస్ను కైవసం చేసుకున్న బంగ్లా జట్టు. వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు మహారాష్ట్ర, గోవాల్లో పర్యటించనున్నారు. మహారాష్ట్రలో 75,000 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. నాగపూర్, షిరిడీని కలుపుతూ ఏర్పాటు చేసిన మొదటి దశ సూపర్ కమ్యూనికేషన్ ఎక్స్ప్రెస్ వేని ప్రధాని ప్రారంభించనున్నారు. నాగపూర్ మెట్రో మొదటి దశను జాతికి అంకితం చేయనున్న ప్రధాని రెండో దశ పనులకు శంకుస్థాపన చేస్తారు. నాగపూర్లోని ఎయిమ్స్ను జాతికి అంకితం చేయనున్నారు. నాగపూర్, బిలాస్పూర్లను కలుపుతూ అందుబాటులోకి తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రధాని ప్రారంభించనున్నారు. నాగపూర్ రైల్వే స్టేషన్, అజ్మీర్ రైల్వే స్టేషన్లు పునరుద్ధర పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, వన్ హెల్త్కు శంకుస్థాపన చేయనున్నారు. 2,870 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రధాని ప్రారంభించనున్నారు. అలాగే 9వ ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే 3 జాతీయ ఆయుష్ సంస్థలను ప్రధాని ప్రారంభించనున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలోని మాండూస్ తుఫాను అల్పపీడనంగా బలహీనపడిందని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో రేపు, ఎల్లుండి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. 6 జిల్లాల్లోని 32 మండలాల్లో తుపాను తీవ్రతను చూపించిందన్నారు. ప్రమాదకరమైన లోతట్టు ప్రాంతాల నుంచి 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకి తరలించినట్లు చెప్పారు. 33 సహాయక శిబిరాలను ఏర్పాటు చేశామని, 778 మందికి పునరావాసం కల్పించామని తెలిపారు. 1,469 ఆహార ప్యాకెట్లు, 2,495 వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. సహాయక చర్యల కోసం ప్రకాశం జిల్లాలో 2, నెల్లూరులో 3, తిరుపతిలో 2, చిత్తూరుకు 2 మొత్తంగా 5 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించామని తెలియజేశారు. ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నమయ్య జిల్లాలో 20 మిల్లీమీటర్లు, చిత్తూరు జిల్లాలో 22, ప్రకాశం జిల్లాలో 10, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో 23 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, 6 జిల్లాల్లోని 32 ప్రాంతాల్లో 50 మిల్లీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. మాండూస్ తుఫాను పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాలు, భారీ వర్ష సూచన ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైన పక్షంలో పునరావాస శిబిరాలను తెరచి వారికి అన్ని రకాలుగా అండగా ఉండాలని సూచించారు. మాండూస్ తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షాలపై విజయవాడలోని క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు ఈరోజు, రేపు 2 రోజుల పాటు గ్రామాల్లో పర్యటించాలని ఆయన సూచించారు. వర్షపు నీరు తొలగిన తర్వాత నష్టం అంచనాకు ఎన్యూమరేషన్ ప్రక్రియను చేపట్టాలని, తిరుపతి పట్టణంలో వర్షపు నీరు త్వరితగతిన దిగువకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మాండూస్ తుఫాను ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం తడ, సూళ్లూరుపేటతో పాటు తిరుపతి జిల్లాలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలమయమయ్యాయి. మన్నారు కాలువ సమీపంలోని కాళంగి నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో సూళ్లూరుపేట నుండి తిరుపతికి వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం రాకపోకలు నిలిచిపోయాయి. ఈ భారీ వర్షం కొనసాగితే కాళంగి నది నీటి ఉధృతి ప్రమాదకరంగా మారే అవకాశముంది. పాముల కాలువ నిండుగా ప్రవహిస్తోంది. పంట పొలాలు నీట మునిగాయి. సూళ్లూరుపేట నుండి మున్నే ముతేరి గ్రామ సమీపంలో పుచ్చకాలువ ఉప్పొంగడంతో ఈ దారి మీదుగా దాదాపు 40 గ్రామాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానిక తహసీల్దార్ రవికుమార్ నేతృత్వంలో లోతట్టు ప్రాంతాలు ముంపు గురైన వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మాండూస్ తుపాను కారణంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఓళ్లపాలెం, పల్లెపాలెం సమీపంలోని సముద్రంలో 6 మత్స్యకారులతో కూడిన బోటు చిక్కుకుపోయింది. ఈ నెల 4వ తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల ఓడరేవు ప్రాంతానికి చెందిన మత్స్యకారుల బోటు వేటకు వెళ్లింది. సముద్ర తీరానికి 1 కిలోమీటర్ దూరంలో మత్స్యకారుల బోటు ఉన్నట్లు వారి వద్ద ఉన్న సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా గుర్తించిన అధికారులకు మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. బోటు ఇంజన్లో ఆయిల్ అయిపోవడం వల్ల సముద్ర మధ్యలో చిక్కుకుపోయామని మత్స్యకారులు పోలీసులకు తెలపడంతో బోటును ఒడ్డుకు తీసుకురావడానికి అధికారులు కృషి చేస్తున్నారు. మత్స్యకారులతో పోలీసులు ఫోన్లో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా స్వల్ప వర్షాలు కురిశాయి. పలు చోట్ల వరి పంటకు నష్టం వాటిల్లగా మరికొన్ని చోట్ల రైతులు కొంత పంటను కాపాడగలిగారు. కూలీల కొరత వలన కోసిన పంట పొలాల్లోనే ఉండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షానికి విపరీతమైన పెట్టుబడులు అయ్యాయి సార్. ఆ పెట్టుబడులు పెడుతూ మేము ఈ సంవత్సరం కోసే కోత వరకు ఎప్పుడూ తుఫాను హెచ్చరిక చెప్తుంటూ ఆ రకంగా కోసి చిన్న చిన్న గాలి దెబ్బలాగా వేసుకుంటూ అవి ఇప్పుడు నీటిలోనే ఉన్నాయి సార్. ఈ రకంగా వరి చాలా ముక్కపాయి వచ్చేసి రేటు కూడా మాకు వచ్చే పరిస్థితి లేదు సార్. ఆ రకంగా ఉన్నాం సార్. ఏదో మీరు కొనుగోలుదారులని పొలంపై పెట్టి మద్దతు ధర ఇచ్చేటట్టయితే మేము కొంత మట్టుగా వ్యవసాయం పట్ల సేవ్ అవుతాం సార్. ఇలా వరి పైరు పెట్టినాము, ఎప్పుడు తుఫాన్లు దోమపోట్లు, ఇంకా అలాంటప్పుడు మేము ఏడు సేవ్ అవుతాం. ఇప్పుడు అవన్నీ ఎరగదీసి మళ్ళీ ఆరబెట్టి అవన్నీ చేస్తే మళ్ళీ మొదుపు, దానికి తోడు ఈ వర్షం అనేసి పోయెట్టాను. ఇప్పుడు అక్కడికక్కడే అవి మళ్ళీ ఇప్పుడు ఎరగదీసి మళ్ళీ పెద్ద దెబ్బలు పెట్టి అవన్నీ చేస్తే ఆ కొనుగోలు వచ్చేసరికి అది అలాగా తక్కువ రేటుకి అడుగుతారు. గవర్నమెంట్ వచ్చి కొన్నిలాగా ఉంటే కొంత సేవకు వస్తాం. అది మీ దయ. రాజారావు పేరు మండలం. నా పేరు కోటేశ్వరరావు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 6,50,000 ఎకరాల్లో ఏడాది వరి పంట వేశారు. రికార్డు స్థాయిలో దిగుబడులు వచ్చేటటువంటి సమయంలో ఈ తుఫాను అదేవిధంగా ఇతరత్ర వైపరీత్యాల వల్ల రైతు నష్టాన్ని చవిచూసే పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో మద్దతు ధర నేరుగా పొలాల్లోకి వచ్చి కొనుగోలు చేస్తే ఎటువంటి కొర్రీలు లేకుండా నాసిరకమని చెప్పకుండా ముద్దైన ధాన్యం కానీ తడిసిన ధాన్యం కానీ వాళ్ళు కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తే మాత్రం వాళ్ళు పెట్టిన పెట్టుబడులు మాత్రం వచ్చే పరిస్థితి అయితే ఉంది. శ్రీకాకుళం జిల్లాలో పండే ప్రతి ఒక్క గింజను కూడా కొనుగోలు చేసి రైతుకు న్యాయం చేయాలని కోరుకుందాం. జోగినాయుడు, దూరదర్శన్ న్యూస్, శ్రీకాకుళం జిల్లా. మాండూస్ తుఫాన్తో గూడూరు, వెంకటగిరి మధ్య కొన్ని చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. వెంకటగిరి మీదుగా గూడూరు వైపు వెళ్లే వాహనాలను వెంకటగిరి నుంచి రాపూరు మీదుగా మళ్లిస్తున్నట్లు బాలాయపల్లి తహసీల్దార్ హజ్మతుల్లా తెలిపారు. బాలాయపల్లి నేరేడు కాలువలోని నీరు రోడ్డుపైకి వచ్చి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ ప్రాంతంలో కూడా రాకపోకలు నిలిపివేసినట్లు వివరించారు. బాలాయపల్లి మండల ప్రజానికానికి మీరందరూ కూడా ప్రస్తుతానికి యొక్క వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత బయటికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. మీరందరూ కూడా మీ ఇళ్లలో సౌకర్యవంతంగా ఉండండి, ఇబ్బంది పడబాకండి బయటకు వచ్చి, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది కాబట్టి. సో దయచేసి గూడూరు నుంచి వచ్చే వాళ్ళు కూడా మనవి చేస్తున్నాను. గూడూరు నుంచి వెంకటగిరికి వచ్చే వాళ్ళు ఏదైనా ప్రయాణం పెట్టుకుని ఉంటే కనుక కనీసం దానికి ఒక 5-6 గంటలు మీరు పోస్ట్పోన్ చేసుకున్న తర్వాత మీ ప్రయాణాన్ని పెట్టుకోవాల్సిందిగా అందరికీ మనవి చేస్తూ ఉన్నాము. సో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మనము ఈ యొక్క
రోడ్ని ప్రస్తుతానికి బ్లాక్ చేసి ఉండడం జరిగింది. ఈ యొక్క వాటర్ ఫ్లో తగ్గిన వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేసి ఈ యొక్క అంతరాయాన్ని క్లియర్ చేస్తామని చెప్పేసి అందరికీ మనవి చేస్తూ, బ్రిటన్ ప్రభుత్వ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ వైన్ ఓవెన్ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డితో భేటీ అయ్యారు. విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసిన గారెత్ కొద్దిసేపు ఇరువురు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తెలిపారు. ఈరోజు విజయవాడ ఆంధ్ర రత్న భవన్లో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. So 100% we are here to fight about the public issues of the state people. So we, the workers of the Andhra Pradesh Congress Committee, are of the opinion that we should raise the public issues, especially about the farmers issues, about the SC, ST, BC, OBC minorities issues, because earlier there used to be good corporations, SC corporation, ST corporation. Now all the corporations are defect, there are no funds for that. So definitely party is going to flare up the issue in a democratic manner, and definitely will fight against. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు గెలిచే అవకాశమే లేదని రాష్ట్ర పర్యాటక క్రీడా శాఖ మంత్రి రోజా వ్యాఖ్యానించారు. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 175 స్థానాలకు అభ్యర్థులు కూడా లేని పవన్ కళ్యాణ్ యుద్ధానికి సిద్ధమంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఈరోజు మా నాయకుడు దమ్మున్న నాయకుడు 175 ప్లేసుల్లో 175 మంది అభ్యర్థులను పెట్టడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి. కానీ మీకు 175 ప్లేసుల్లో అభ్యర్థులు పెట్టడానికి అభ్యర్థులు లేని వ్యక్తి. మిమ్మల్ని చూసి మేము ఎందుకు భయపడాలని నేను అడుగుతున్నాను. మీరేం చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సో చంద్రబాబు నాయుడికి ఎప్పుడెప్పుడు అవసరం ఉంటే దత్తపుత్రుడిగా మీరు ఎంటర్ అవుతున్నారు తప్ప ఎక్కడా కూడా మీకు రాష్ట్రం మీద ప్రేమ లేదు, ప్రజల మీద ప్రేమ లేదు అనేది ప్రజలు కూడా గమనిస్తున్నారు. అది అందరూ తెలుసుకున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మంచివాళ్ళు, మనం వచ్చింది ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కాబట్టి దాంట్లో ఆయన ఫోకస్డ్గా ఉన్నాడు. కానీ ఇలాంటి పిచ్చి వాటి గురించి ఆలోచించే సమయం లేదు. వీళ్ళకి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. రాబోయే కాలంలో 2024 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారు కొట్టి ఈ ప్రజలు జగనన్న వైపు ఉన్నారు అనేది ప్రూవ్ చేసుకుంటారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేసే ఎవరైనా కూడా వాళ్ళ ఇండ్లకి హైదరాబాద్కు పోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రీఛార్జ్ త్వరగా రీఛార్జ్ చెయ్యి. ఏం చేసావు? మ్యాచ్ అయిపోయింది. చెల్లింపు ఎలా అవుతుంది? టోకనైజ్ కార్డ్ తో. టోకెన్? అవును, ఆన్లైన్ చెల్లింపుల కోసం ఆర్బీఐ టోకనైజేషన్ తెచ్చింది. ఒకసారి కార్డు వివరాలు, ఓటీపీ, సివివి నింపి టోకెన్ తయారు చేయండి. కార్డు సురక్షితంగా ఉంటుంది. పైగా పదే వివరాలు నింపాల్సిన అవసరం లేదు. అదే సౌకర్యం, మెరుగైన భద్రత. ఆల్ రౌండర్. అదా నేనా? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. రాజకీయాల పట్ల ఏ వయసు నుంచి ఆసక్తి కలిగింది? ఎప్పుడు మీరు బలంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు? ఎవరు నమ్ముతారు? ప్రజలు కలెక్టర్ నమ్మరు, అమ్మవారి మీద ఆధారపడరు, ఎంపీడీ మీద ఆధారపడరు. తుడా పరిధిలో చంద్రగిరి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆశించినంత మేర అభివృద్ధి జరగలేదు అనేది ఒక టాక్. సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉండొచ్చు తప్ప వ్యక్తిగతంగా వైరుధ్యం లేదు కదా.
కులాలు మతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్నా ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు కదా. బ్యాక్ టు న్యూస్. కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐవీఆర్ కృష్ణారావు, కర్నూలు జిల్లా పూర్వ కలెక్టర్ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు సిల్వర్ జూబ్లీ కళాశాలను ఏర్పాటు చేశారని, ఈ విద్యాలయంలో సమాజం పట్ల బాధ్యత, ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను అందించారని ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. విద్యార్థి జీవితపు గత అనుభవాలను వారు అందరితో పంచుకున్నారు. అనేటటువంటి ఉద్దేశంతో రెసిడెన్షియల్గా స్థాపించినటువంటి కళాశాల ఇది. చాలా దినదినాభివృద్ధి చెంది ఈరోజు ఈ స్థాయిలో ఉన్నది. మేమందరం కూడా ఈ కాలేజీకి వచ్చి ఇక్కడ చదవబట్టి బెటర్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ను పొందగలిగి బాగా స్థిరపడగలిగాము. చక్కని విద్యా సౌకర్యాలు కలిగించడానికి ఇది చాలా ఉపయోగపడింది. ఈ అలమ్ని అసోసియేషన్ చాలా గట్టిగా పనిచేసి ఇన్నాళ్ళ నుంచి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఇక్కడికి తీసుకొని వచ్చి వారి స్మృతులను, ఈ ఇన్స్టిట్యూషన్తో ఉన్న అనుబంధాన్ని పంచుకోవటానికి అవకాశం ఇవ్వటం చాలా గొప్ప విశేషం. ఇది ఇట్లాగే నిరంతరంగా కొనసాగాలని ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 2020-25 రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి దోహదం చేస్తుందని, పర్యాటక రంగానికి రాష్ట్రంలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఈరోజు తిరుపతిలో ఐటీపీఐ మరియు ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న సమీకృత సుస్థిర పర్యాటక ప్రణాళిక అభివృద్ధి సౌత్ జోన్ కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధి ప్రచారంలో ప్రణాళిక ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. సంప్రదాయాలు, జీవనశైలి, సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాలను పర్యాటక మ్యాప్లో కలపడం ద్వారా ఈ రంగంలో అభివృద్ధి సాధించవచ్చన్నారు. And destinational level. Proper tourism planning could lead to the preservation of cultural, natural and natural resources in the process of tourism development. The current tourism policy of Andhra Pradesh 2020 to 2025 emphasizes on growth and enhancement of the tourism industry in the state. The policy provides an equal opportunity for innovators, investors and tourism entrepreneurs around the globe for undertaking various tourism projects by enhancing the tourism experiences in the state. The salient features of the AP Tourism Policy 2020 to 2025 being ease of doing business, and the main reform components are single window clearance for change in land use, construction permit and environment registration enablers. రానున్న 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కస్తూరిబాయి గాంధీ పాఠశాలల్లో 100% ఫలితాలు సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా సర్వశిక్ష అభియాన్ కోఆర్డినేటర్ ఎం మహాలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ సర్వశిక్ష అభియాన్ సంయుక్త నిర్వహణలో వర్క్షాప్కు హాజరైన ఆమె మాట్లాడుతూ రానున్న పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఫస్ట్ స్టెప్ ఫర్ ప్రిపేరింగ్ ఫర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఎట్ దిస్ లెవెల్. ఎందుకంటే ఫ్రమ్ January 1 నుండి కూడా ఇంకా మనం మొత్తం అందరం కూడా ఎగ్జామినేషన్ సీరియస్నెస్ అన్నది మనకి ఇంకా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడే ప్లాన్ చేసుకొని అది ఇంప్లిమెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ డిసెంబర్ సిలబస్ కంప్లీషన్ అన్నది అందరికీ కూడా పూర్తి అవుతుంది. సో ఫస్ట్ నుండి కూడా ఇంకా ఎగ్జామినేషన్ గురించి మొత్తం దాని మీదే దృష్టి పెట్టి ఆ సీరియస్నెస్, ఆ ఫేర్వేర్ అన్నది క్రియేట్ చేసి ఖచ్చితంగా ఈ సంవత్సరం 100% రిజల్ట్ అన్నది ప్రతి కేజీబీవీ నుండి కూడా తీసుకురావాలి అన్నది. సో అది ఫుల్ఫిల్ చేయటానికి మేమందరం కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యి ఏ రకంగా చేస్తే బాగుంటుంది అన్నది
బ్యాంకులు, పాన్ బ్రోకర్ షాపులు, తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు, నెల్లూరు జిల్లా పరిధిలో జరిగిన భారీ దొంగతనం కేసులో మురుగన్ శివగురు అలియాస్ కరాటే మురుగా, రాజా అనే ముద్దాయిలను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుండి నగదు, బంగారు ఆభరణాలు, వెండితో పాటు 3 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. వీరిరువురు గత 15 సంవత్సరాలుగా దక్షిణ భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులు, పాన్ బ్రోకర్ షాపులు, ఇండ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు, 4 రాష్ట్రాల్లో వీరిపై 42 కేసులు పెండింగ్లో ఉన్నట్లు వివరించారు. పెద్ద మొత్తంలో బంగారం కానీ వెండి కానీ వాటిపైన దృష్టి పెడతారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీళ్ళు ఈ దొంగతనం చేసిన ప్రాపర్టీని మళ్ళీ ఇక్కడ సౌతర్న్ స్టేట్లో పెట్టకుండా తీసుకెళ్ళి ఛత్తీస్గఢ్లో ఇంటీరియర్ ట్రైబల్ ఏరియాస్ ఉంటాయి, జగదల్పూర్ కానీ దంతేవాడ, అక్కడ వెళ్ళేసి దాచిపెట్టడం అట్లా చేస్తూ ఉంటారు. సో దట్ మన దృష్టి పైన పడకుండా ఉండేదానికి వస్తారు, ఆఫెన్స్ చేస్తారు, మళ్ళీ వెంటనే హైడౌట్ కోసం ఛత్తీస్గఢ్ వెళ్ళిపోతారు. సో అట్లా ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన గుంటూరు మిర్చి యార్డును ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. యార్డులో ఈరోజు ఆయన ఎగుమతి వ్యాపారుల అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ గడిచిన 1 సంవత్సరంలోనే గుంటూరు మిర్చి యార్డులో 8,500 కోట్ల రూపాయల వ్యాపారం జరగ్గా దేశంలో జరిగిన వ్యాపారంలో ఇది 45% ఉందని తెలిపారు. యార్డును త్వరలోనే గుంటూరు నగరం బయట 210 ఎకరాల్లో ఆధునీకరించి పునర్నిర్మించనున్నామని వివరించారు. 1,500 కోట్ల రూపాయల వ్యాపారం ఈ గుంటూరు చిల్లీ మార్కెట్ యార్డు ద్వారా జరిగింది. ఖచ్చితంగా ఇది దేశంలో సింగిల్ కమాడిటీ, ఒక మార్కెట్ యార్డులో ఒక వ్యవసాయ ఉత్పత్తి ఈ స్థాయిలో అమ్మకాలు జరగటం అన్నది దేశ చరిత్రలోనే బహుశా మరే మార్కెట్ యార్డు దీనికి గుంటూరు చిల్లీ మార్కెట్ యార్డుకి సరితూగలేదు. అలాగే ఇది నగరం మధ్యలో ఉన్నది కనుక ఇప్పుడు ఇది నగరం వెలుపల 200 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో, 250 ఎకరాల విస్తీర్ణంలో కొత్త మార్కెట్ యార్డ్ డెవలప్ చేయాలనేటువంటి ఒక సంకల్పంతో కూడా రైతులకి మరి కావలసిన మేరకు ఫెసిలిటీస్ని కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేసే ఆలోచన చేయాలని, 1,00,000 కోట్లతో అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అన్నది కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది. దాని కింద మార్కెట్ యార్డులకి దాదాపుగా మన రాష్ట్రంలోనే నాకు తెలిసి 3,000 కోట్లకు పైగా మరి అతి తక్కువ వడ్డీకే బ్యాంకుల ద్వారా, నాబార్డ్ ద్వారా రుణ సదుపాయం లభిస్తోంది. సో మనకు అవకాశం ఉన్న మేరకు అన్ని సబ్సిడీలని, అన్ని రుణ సదుపాయాలని ఉపయోగించుకొని ఇక్కడ ఒక అద్భుతమైన వ్యవస్థ నిర్మాణంలో కేంద్రం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లభించే అవకాశం ఉన్న ఒక అద్భుత వ్యవస్థ నిర్మాణంలో ఇంకా చురుగ్గా పాత్ర పోషించాలి. మరి దేశంలోనే అత్యధిక మోడర్న్ మార్కెట్ యార్డుగా నిర్మాణం చేయడానికి కార్యరూపం, దానికి కావలసినటువంటి కార్యాచరణను సిద్ధం చేయాలని మార్కెట్ యార్డ్ చైర్మన్ గారిని అవకాశం ఉంటే ఖచ్చితంగా సంబంధిత అధికారులతో కూడా మాట్లాడతాను. మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రాజకీయాల పట్ల ఏ వయసు నుంచి ఆసక్తి కలిగింది? ఎప్పుడు మీరు బలంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు? ఎవరు నమ్ముతారు? ప్రజలు కలెక్టర్ నమ్మరు, అమ్మవారు ఆధారపడరు, ఎంపీడీ మీద ఆధారపడరు. తుడా పరిధిలో చంద్రగిరి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆశించినంత మేర అభివృద్ధి జరగలేదు అనేది ఒక టాక్. సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉండొచ్చు తప్ప వ్యక్తిగతంగా వైరుధ్యం లేదు కదా. కులాలు మతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్నా ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు కదా. వెల్కమ్ బ్యాక్. మానవ హక్కుల రక్షణలో భారత్ పోషిస్తున్న పాత్ర ఎంతో ప్రశంసనీయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన మానవ హక్కుల దినోత్సవ వేడుకలో ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ 1947 సంవత్సరం డిసెంబర్ 10వ తేదీని అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించిందన్నారు. జాతి, వర్గం, ప్రాంతం, మతం, భాష ఆధారంగా మనుషులను వేరుగా చూస్తే సమాజానికి నష్టం కలుగుతుందన్నారు. భారత్లో గత 30 సంవత్సరాలుగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మానవ హక్కుల సంరక్షణలో తన వంతు పాత్రను పోషిస్తోందని రాష్ట్రపతి పేర్కొన్నారు. The National Human Rights Commission has been making the best possible efforts to spread awareness about them. Now, in its 30th year, the NHRC has done a commendable job of protecting as well as promoting human rights. Over the past few years, the world has suffered from a high number of natural disasters caused by unusual weather patterns. Climate change is knocking on the door. People in the poorer nations are going to pay a heavier price for the degradation of our environment. We must rather relearn to treat nature with dignity. This is not only a moral duty. Let us remember it is necessary for us, for our own survival too. గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతలను బీజేపీ వరుసగా రెండోసారి కూడా భూపేంద్ర పటేల్కే అప్పగించనుంది. ఈ మేరకు అహ్మదాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కొత్తగా ఎంపికైన పార్టీ ఎమ్మెల్యేలంతా సమావేశమై ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అర్జున్ ముండా, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప హాజరయ్యారు. గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. రెండోసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న భూపేంద్ర పటేల్ గట్లూదియా నియోజకవర్గం నుంచి రెండోసారి విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో 192,000 ఓట్ల భారీ మెజార్టీతో ఆయన గెలుపొందారు. భూపేంద్ర పటేల్ సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు బీజేపీ వెల్లడించింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వారణాసి కాంట్ రైల్వే స్టేషన్ను ఈరోజు సందర్శించారు. ప్రపంచ స్థాయి రైల్వే స్టేషన్గా వారణాసి రైల్వే స్టేషన్ ఎంపికైందని మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో వారణాసికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో రైల్వే స్టేషన్ ఆ దిశగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. में जो बहुत पुराना एक लिंकेज है, वो लिंकेज एक बहुत सुदृढ़ रूप से उभर रहा है. दूसरा, अपने वाराणसी कैंट स्टेशन को वर्ल्ड क्लास स्टेशन की कैटेगरी में सेलेक्ट किया हुआ है. इसका डिज़ाइन बन रहा है. तो इस डिज़ाइन में किस तरह से भविष्य में काशी में बहुत बड़ी मात्रा में टूरिस्ट आने लगे, ऑलरेडी 6-7 गुना बढ़ चुका है और भी कई गुने बढ़ने वाला है. उन सब को देखते हुए माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने कहा है कि 50 साल आगे की सोच के प्लानिंग करो. तो उसी परिप्रेक्ष्य में वाराणसी कैंट स्टेशन का कंप्लीट इंस्पेक्शन करके किस तरह से भविष्य में ज़्यादा से ज़्यादा यात्री बहुत सुविधाजनक तरीके से यहाँ पे आ सके, वो व्यवस्था देखने के लिए आए. బంగ్లాదేశ్తో 3 వన్డేల సిరీస్లో వరుసగా 2 పరాజయాలు చవిచూసిన టీమిండియా చిట్టగాంగ్ స్టేడియంలో పరుగుల వరద పారించింది. 227 పరుగుల తేడాతో భారత్ భారీ విజయం సాధించింది. ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ, విరాట్ కోహ్లీ సెంచరీతో రాణించారు. 6లు, 4లతో ఈ ఇద్దరి భారీ భాగస్వామ్యంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 409 పరుగుల అత్యధిక స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ తన కెరీర్లోనే నిలిచిపోయి ఇన్నింగ్స్ ఆడాడు. 131 బంతుల్లో 10 సిక్స్లు, 24 ఫోర్లతో 210 పరుగులు చేసి వన్డే కెరీర్లో తొలి డబుల్ సెంచరీని ఇషాన్ కిషన్ నమోదు చేశాడు. విరాట్ కోహ్లీ కూడా 91 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లతో 113 పరుగులు చేసి సెంచరీతో రాణించాడు. ఈ ఇద్దరు అద్భుత ఇన్నింగ్స్తో టీమిండియాకు 323 పరుగులు అందించారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లా జట్టు 34 ఓవర్లలో 182 పరుగులు చేసి ఆలౌట్ అయింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఇషాన్ కిషన్ నిలిచారు. దీంతో 3 వన్డేల సిరీస్ 2-1 తేడాతో బంగ్లా జట్టు కైవసం చేసుకుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
మావయ్య ఇవన్నీ అవును, ఏళ్ల తరబడి ఊరికే పడున్న వస్తువుల్ని తీసి పారేయాలి. ఇది కూడా తాతయ్య గారి పాత పాస్బుక్ ఇంకా ఎఫ్డి. అరే, ఇది ఇలాగే ఉండిపోయింది. డబ్బు పోయిందా? లేదు, ఉపాయం ఉంది. బ్యాంక్ ఖాతాని నడిపిస్తూ ఉండాలి, లేకపోతే ఖాతా ఇనాపరేటివ్ అయిపోతుంది. అలాంటప్పుడు బ్యాంకుతో సంప్రదించి ఖాతాని క్రియాశీలంగా చేయించి ఉండిపోయిన మీ మొత్తాన్ని వడ్డీతో సహా క్లెయిమ్ చేసుకోండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బాగా చెప్తున్నారు.